రండి మన మధ్యలో ఉంచబడినటువంటి పరిశుద్ధమైనటువంటి బల్లలో या आपल्यामध्ये जो पवित्र मेज आहे ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఉన్నది. आणि परमेश्वराच्या शरीराचे प्रतीक मेज आहे. ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసం ఉన్నది. వాటిలో పాల్గొనాలి అంటే आणि त्याच्यामध्ये भाग घ्यायचा असेल तर ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే आणि परमेश्वर आपल्याला काय सांगत आहे. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక करिंथरास पहिले पत्र 11వ అధ్యాయము करिंथरास पहिले पत्र त्याचा 11वा अध्याय 26, 27, 28 వచనాలను మనం గమనించినట్లయితే 26, 27 आणि 28 वचन जर आपण या ठिकाणी वाचलं तर చదువుకుందాం. वाचूया అందరూ చదువుకుందాం. आपण सर्वजण आपापल्या भाषेत मिळून वाचूया. మీరు ఈ రొట్టెని తిని ఈ कारण जर तुम्ही పాత్రలోని भाकर खाता త్రాగునప్పుడెల్లా प्याला पितात की तुम्ही ప్రభు వచ్చే వరకు ఆయన प्रभूच्या మరణమును मरणाची ప్రచురించుదురు. घोषणा करता. కాబట్టి ఎవడు म्हणून जो कोणी అయోగ్యముగా प्रकारे भाकर ప్రభు खाईल, యొక్క రొట్టెను अथवा తినును प्रभूचा प्याला पिईल, లేక तो ఆయన परमेश्वर పాత్రలోని रक्त త్రాగును रसामध्ये नष्ट होईल. వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. म्हणून माणसाने కాబట్టి ప్రతి आत्मरक्षण మనుష్యుడు करावे తాను आणि मग పరీక్షించుకోవలెను. ते भाकरून खावे. అలాగ చేసి व प्याला ఆ पिऊन రొట్టెను प्यावे. తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. మరొక లేఖన భాగాన్ని కూడా చదువుకుందాం. आणि अजून एक वचन आपण पाहूया. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక योहानाचे पहिले पत्र 3వ అధ్యాయము 3रा अध्याय 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. योहानाचे पहिले पत्र 3रा अध्याय 12 वचन आपण सर्व मिळून वाचूया. చదువుకుందాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండెను గనుకనే కదా. नीतीची होती. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. परमेश्वर साईसाठी प्रार्थना करूया. కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, कृपायुक्त परमेश्वर, दयायुक्त पवित्र परमेश्वर, ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. तुझ्या पवित्र नावाला धन्यवाद करतो प्रभू. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు తండ్రి. आणि आतापर्यंत तू आमच्याबरोबर राहिलास प्रभू. ఆరాధన వర్తమానంలో నీ కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. आणि आराधनेच्या संदेशामध्ये तुझी कृपा आम्हाला देऊ केली आहेस. నీ జీవవాక్యమును మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. आणि जीवनाची वचने तू आम्हाला दिली आहेस. నీ వాక్యానుసారముగా నిన్ను ఆరాధించి మహింపరచడానికి మాకు సమయాన్ని ఇస్తూ వచ్చారు. आणि वचनानुसार तुझी आराधना, तुझा गौरव करण्यासाठी तू आम्हाला वेळ दिली त्याबद्दल. పాటలు పాడడానికి కూడా సహాయం చేస్తూ వచ్చారు. आणि गीते गाण्यास देखील तू सहाय्य केलं आहेस. పాటల ద్వారా మీరు మహిం పొందుతూ వచ్చారు తండ్రి. आणि गीतेद्वारे तुझा आदर गौरव झालेला आहे. ఈ సమయంలో నీ పరిశుద్ధ బలలో పాల్గొనేటువంటి సమయాన్ని మాకు ఇస్తూ వచ్చారు. आणि या वेळेस तुझ्या पवित्र मेजामध्ये भाग घेण्याची संधी तू आम्हाला देत आहेस. యోగ్యులుగా పాల్గొనమని మీరు తెలియజేస్తూ వచ్చారు తండ్రి. आणि योग्य रीतीने भाग घ्या असे तुम्ही आम्हाला सांगितलं आहे. అయోగ్యులుగా పాల్గొంటే శిక్షావిధి కలుగుతుందని సెలవిస్తూ వచ్చారు తండ్రి. आणि अयोग्य रीतीने जर भाग घेतलं तर त्या ठिकाणी आमच्यावरती दंड ओढवणार आहे. ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలనని తెలియజేస్తూ వచ్చారు తండ్రి. आणि प्रत्येकाने त्याप्रमाणे करून आपली परीक्षा करून त्या भाकरीमध्ये आणि त्या प्यालोतून प्यावे असं वचन आहे. మమ్మల్ని పరీక్షించుకున్నట్టుగా మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖన తలంపులను బట్టి మీకే స్తోత్రములు తండ్రి. आणि आमची परीक्षा करण्यासाठी वचनासर तू आम्हाला संकल्प दिला त्याबद्दल तुझे आभार मानतो. నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాము. आणि वचनात तू आमच्याशी बोलावं अशी तुझ्याकडे आम्ही विनंती करतो. నిలువబడిన నీ దాసుడిని ప్రేమతో జ్ఞాపకం చేసుకొని आणि उभं राहिलं तुझ्या दासांना प्रीतीन तू आठवण कर. నీ కృపను అనుగ్రహించి तुझी कृपा आम्हाला देव कर. నీ గాయపడిన హస్తంతో తాకి आणि तुझ्या घाय हाताने तू आम्हाला स्पर्श कर. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి तुझ्या पवित्र आत्म्याने शक्तीने तू आम्हाला भर. మా మాటలు మా తలంపులు కాదు గాని आणि या ठिकाणी आमचे विचार आमच्या संकल्पना नव्हे, నీ మాటలు నీ తలంపులనే ప్రకటించడానికి आणि तुझे वचन तुझे संकल्पना तू आम्हाला जाहीर कर. కేవలం నీ నోటి బూరగా వాడుకొని आणि केवळ आम्ही तुझ्या तोंडाचे तुतारीसारखं నీ आमचा उपयोग వాక్యం करू. అనేటువంటి రొట్టెను నీ బిడ్డలందరికీ పంచిపెట్టవలసిందిగా आणि వేడుకుంటున్నాను. वचनरूपी भाकर तुझ्या सर्व लेकरांना तू वाढून दे. నీ వాక్యమును విని तुझे वचन ऐकून హృదయంలో భద్రపరుచుకొని अंतकरणात सांभाळून ठेवून వాక్యానుసారంగా మమ్మల్ని పరీక్షించుకొని वचनासर आमची परीक्षा आम्ही करण्यासाठी నీ సన్నిధిలో ఒప్పుకొని तुझ्या सानिध्यामध्ये कबुली करून మీరిచ్చేటువంటి యోగ్యతను పొందుకుని तुझी जी योग्यता तू आम्हाला देव करतो ती आम्ही प्राप्त करून घ्यावी. నీ పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందులాగున तुझ्या पवित्र मेजामध्ये भाग घेण्यासाठी నీ కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. तुझ्या कृपा आम्हाला द्यावी अशी विनंती आम्ही तुझ्याकडे करतो. ఆ రీతిగా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి तुम्ही दिलेल्या वेळेबद्दल నీకే స్తుతులు చెల్లిస్తూ तुझी स्तुती करतो. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. आणि आमचा प्रभू तानारा प्रभू येशू ख्रिस्ताच्या नावाने प्रार्थना विनंती करतो म्हणून तो एक आमेन. ఆమేన్.
ప్రభు బలలో మనం పాలు పంపులు పొందాలి అంటే आणि पवित्र मेजामध्ये जर भाग घ्यायचा असेल तर అదేదో రొట్టె కాదు, आणि ती केवळ भाकर नाही ద్రాక్షారసం కూడా కాదు. आणि केवळ द्राक्ष असं नाही, అవి రొట్టె ద్రాక్షారసముగా ఉన్నప్పటికీ आणि भाकर आणि द्राक्षच असताना देखील ప్రభు యొక్క శరీరము, परमेश्वरचं शरीर आहे, ప్రభు యొక్క రక్తముగా परमेश्वरचं रक्तरूपी, అక్కడ మనం భావించి आणि अशा प्रकारे आपण भावना करून ఆ రీతిగా దానిలో మనం పాలు పంపులు పొందాలి. आणि अशा रीती आपण त्याच्यामध्ये भाग घेतला पाहिजे. ఎలా పడితే అలా పాలు పంపులు పొందకూడదు. आणि आपल्या मनाला वाटेल तसं भाग घेऊ नये, వారమంతా మన ఇష్టానుసారముగా ప్రవర్తించి आणि आठवड्याभर आपण आपल्या मनाला वाटेल असं वागलो आहे. ఆదివారం దేవుని మందిరానికి వచ్చి आणि रविवारी परमेश्वराच्या घरात येऊन ఏమవుతుందిలే అది రొట్టె కదా అని, आणि केवळ ती भाकर आहे असं केवळ आपण समजून అది ద్రాక్షారసమే కదా అని आणि केवळ द्राक्षच असा विचार करून పాలు పంపులు పొందకూడదు. आणि केवळ अशा प्रकारचे विचाराने आपण भाग घेऊ नये. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. परमेश्वर वचन अत्यंत सावधगिरीने ऐकलं पाहिजे వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. आणि वचनावरती आधारित आपली परीक्षा केली पाहिजे. ఒకవేళ పొరపాట్లు ఉన్నట్లయితే, आणि जर चुका आपल्या जीवनात असतील तर వాక్యానుసారంగా మన మనసాక్షి మనల్ని గద్దిస్తా ఉన్నట్లయితే, आणि वचनासर आपला विवेक भाव आपल्याला जर बोध करत असेल तर ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. आणि परमेश्वराच्या समोर त्याची कबुली केली पाहिजे. ప్రభువుని యోగ్యతను అనుగ్రహించమని వేడుకోవాలి. आणि ही या मेजामध्ये भाग घेण्यासाठी तू आम्हाला योग्यता दे असं त्या प्रभूकडे विनंती केली पाहिजे. ప్రభు మనకు యోగ్యతను ఇచ్చాడు అని మనకు సమాధానము ఉంటేనే, आणि प्रभूने आपल्याला योग्य दिली अशी शांती जर आपल्या अंतकरणात असेल तर అప్పుడు మాత్రమే ప్రభు బలలో పాల్గొనాలి. आणि तेव्हाच आपण या मेजामध्ये भाग घेऊ शकतो. ఎలా పడితే అలా పాల్గొనకూడదు. आणि आपल्या मनाला वाटेल तसं भाग घेऊ नये. పరీక్షించుకోకుండా आपली परीक्षा न करता అయోగ్యముగా अयोग्य प्रकारे పాలు పంపులు పొందినట్లయితే जर मेजामध्ये भाग घेतला तर మీకు శిక్షావిధి కలుగుతుంది आणि అంటున్నాడు. तुम्हाला शिक्षा त्या ठिकाणी तुमचा न्याय निवाडा होईल. కాబట్టి అటువంటి శిక్షావిధి మనకి గురి కాకూడదు. आणि अशा प्रकारचा दंड आपल्यावरती ओढवू नये. వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. आणि वचन आपण सावधगिरीने ऐकूया, హృదయంలో భద్రపరుచుకుందాం, आपल्या अंतकरणात सांभाळून ठेवूया, పరీక్షించుకుందాం, परीक्षा करूया ప్రభు బలలో పాలు పంపులు आणि పొందుదాం. त्याच्यानंतर आपण मेजामध्ये परमेश्वराच्या मेजामध्ये भाग घेऊया. ప్రభు మనకిచ్చినటువంటి లేఖన తలంపులను బట్టి आणि परमेश्वर दिलेल्या वचनानुसार యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక योहानाचे पहिले पत्र 3వ అధ్యాయము 3रा अध्याय 12వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, योहानाचे पहिले पत्र 3रा अध्याय 12 वचनामध्ये మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు. आणि काईन ज्या दुष्टाचा होता त्याप्रमाणे आपण असू नये. కయ్యూనులాగా మనం ఉండకూడదంట. आणि काईनाप्रमाणे आपण असू नये. కయ్యూను అంటే ఎవరో మనకు తెలుసు. आणि काईन कोण आहे आपल्याला चांगलं ठाऊक आहे, తెలుసా? माहित आहे ना. మాకు తెలియదు అన్న వాళ్ళు చేయొద్దండి. आणि ज्यांना काईन माहित नाही त्यांनी कृपया आपला हात उंच करून दाखवा. మీరు ఎవరో కయ్యూను అన్నారు, ఆ కయ్యూను ఎవరో మాకు తెలియదు అన్న వాళ్ళు కాస్త ఒకసారి చేయొద్దు చూస్తారు. आणि काईन तुम्ही म्हणता परंतु आम्हाला माहित नाही तो काईन कोण आहे असं कोणाला माहित नसेल तर कृपया तुमचा हात उंच करून दाखवा. ఎవరు లేరా? कोणी नाही का? అందరికి తెలుసా? सर्वांना माहित आहे का? ఓకే, మంచిది. चांगलं आहे. కయ్యూను అంటే ఆదాము హవ్వలకు జన్మించినటువంటి కుమారుడు. आदाम आणि हवेला जो मुलगा झाला तो काईन आहे తెలుసు మనందరికి ఇది. आणि आपल्याला सर्वांना माहित ఆది आहे. కాండము उत्पत्ती पुस्तक 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, उत्पत्ती पुस्तक 4थ्या अध्यायामध्ये जर पाहिलं तर 4వ అధ్యాయంలో మొదటి వచనంలో వ్రాయబడినటువంటి మాట, आणि उत्पत्ती 4 पहिल्या वचनामध्ये మొదటి వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. నేను आदामाने आपली स्त्री हवा हिला जाणले, ती गर्भवती होऊन तिने कायनास जन्म दिला. ती म्हणाली, परमेश्वराच्या साह्याने मला पुरुष संतान लाभले आहे. ఒక మనిషిని కన్నది. आणि एका पुरुष संतानाला तिने जन्म दिला. ఎవరు కన్నది? कुणी जन्म दिला? హవ్వ. हवेने. అప్పుడు ఇద్దరే మనుషులు ఉన్నారు. आणि तेव्हाच 2 मनुष्य पृथ्वी तलावर होते. ఒకళ్ళు ఆదాము, एक आदाम రెండు హవ్వ. आणि दुसरी हवा आहे. ఆదాముని ఎలా తయారు చేశాడు అంటే దేవుడు आणि आदामाला परमेश्वरने कशा తన प्रकारे స్వహస్తాలతో आपल्या स्वतःच्या हाताने నేల నుంచి మట్టిని తీసుకొని आणि जमिनीतून माती घेतली. ఆ మట్టి ద్వారా ఆదామును సృజిస్తూ त्या వచ్చాడు. मातीच्या द्वारे आदामाची उत्पत्ती. హవ్వను ఎలా తయారు చేశాడు అంటే, आणि हवेला कशा प्रकारे तयार केलं. ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి आणि आदामाला गाढ झोपेत त्यांनी झोपवलं. తన పక్కటెముకలలో ఒక ఎముకను తీసి आणि शेजारच्या त्या शरीरात बरगडीमधून స్త్రీగా నిర్మిస్తూ వచ్చాడు. आणि त्याची स्त्री अशी त्यांनी तयार केली आहे हाडकाला. ఆమె హవ్వ. आणि तीच हवा आहे. ఇట్లా మొట్టమొదట ఇద్దరు మానవులు దేవుని చేత సృజించబడుతూ आणि వచ్చారు. अशा प्रकारे पूर्वी या पृथ्वी तलावरती 2 मनुष्याची निर्मिती परमेश्वराद्वारे झाली आहे. అయితే వాళ్ళు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తా వచ్చారు. परंतु त्यांनी परमेश्वराच्या आज्ञेचं उल्लंघन केलं आहे. ఒకరి ఎడల ఒకరికి వాంఛ కలుగుతుందని దేవుడు చెబుతూ వచ్చాడు. आणि एकामुळे एकाला वांछा होईल त्याला ठिकाणी सांगितलं आहे. ఆ వాంఛను బట్టి ఆదాము హవ్వని కూడినప్పుడు आणि त्या वांछेच्या द्वारे जेव्हा आदामाने हवेला जाणले హవ్వ గర్భవతి అవుతూ వచ్చింది. आणि तेव्हा हवा गर्भवती झाली.
ఒక కుమారునికి అంటూ వచ్చింది. आणि तेव्हा त्याला एक पुत्र संतान झाला आहे. కుమారునికి కయ్యేను అనేటువంటి పేరు పెడుతూ వచ్చింది. आणि त्या मुलाला काईन असं नाव देण्यात आलं. కయ్యేను అంటే అర్థం ఏమిటంటే, काईन या नावाचा अर्थ, అక్కడే మనం చదివినటువంటి మాటలో आणि या ठिकाणी आपण वाचलं आहे वचन 4. హవ్వ ఏమంటూ ఉన్నది అంటే, आणि हवा या ठिकाणी काय म्हणत आहे, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. ती म्हणाली परमेश्वरच्या साह्याने मला पुरुष संतान लाभले आहे. సంపాదించుకున్నటువంటి వాడు. आणि या ठिकाणी लाभलं आहे. కయ్యేను అంటే సంపాద్యము అని అర్థం. काईन म्हटलं की लाभलेला असा तो पुरुष, దేవుని దయ వలన సంపాదించుకున్నది. आणि परमेश्वरच्या साह्याने किंवा त्याच्या दयेने. మనము కూడా దైనందిన జీవితంలో ఎన్నో సంపాదించుకుంటూ आणि ఉంటాం. आपल्या देखील दैनिक जीवनात आपण पुष्कळ काही संपादित करत డబ్బు, ఆస్తిపాస్తులు, వాహనాలు, ఇళ్ళు రకరకాలు సంపాదించుకుంటూ आणि ఉంటాం. आपण नोकरी, धन, संपत्ती, घर, पैसा, अडका वेगवेगळ्या प्रकारचे आपण संपादित करतो. కొంతమంది అంటూ ఉంటారు, దేవుని దయ వలన నాకు ఒక ఇల్లు దేవుడు ఇస్తా వచ్చాడు आणि అని. काही लोक असं देखील म्हणतात, देवाच्या दयेद्वारे मला घर या ठिकाणी आहे. దేవుడి దయ వలన నేను ఒక వాహనాన్ని సంపాదించుకున్నానంటారు. आणि देवाच्या दयेच्याद्वारे एक वाहन देखील मला आहे. దేవుని దయ వలన నేను ఒక గోల్డ్ నెక్లెస్ आणि సంపాదించుకున్నానంటారు. देवाच्या कृपेने एक सोन्याची चैन देखील मी संपादित केली आहे. సంపాదించుకుంటున్నాం మనం. आणि अशा प्रकारे आपण संपादित करतो किंवा मिळवतो. మొట్టమొదట్లో సంపాదించబడింది ఎవరు అంటే आणि सर्वप्रथम कुणाला मिळालं आहे, संपादित कुणी केलं आहे? కయ్యూను. काईन. ఒక మాటను మనం చూద్దాం. एक वचन आपण पाहूया. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక करिन्थीయులకు पहिले पत्र 10వ అధ్యాయము. 10वा अध्याय. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక करिन्थीयुలకు पहिले पत्र 10వ అధ్యాయము, 10वा अध्याय. క్షమించండి, 11వ అధ్యాయము 12వ వచనం. क्षमा करा, 11वा अध्याय त्याचं 12 वचन. 11వ అధ్యాయము 12వ వచనం. 11 त्याचं 12 वचन. అక్కడ మనం చదివినట్లయితే, आणि या ठिकाणी जर वाचलं तर, స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. आणि कारण जशी स्त्री पुरुषापासून तसा पुरुष स्त्रीच्या द्वारे आहे आणि सर्व काही देवापासून आहे. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, आणि या ठिकाणी वचन काय आहे, స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో. आणि पुरुषापासून तसा स्त्री पुरुषापासून. మొట్టమొదట స్త్రీ లేదు, आणि सर्वप्रथम स्त्री नव्हती, పురుషుడే ఉన్నాడు. पुरुष केवळ होता. ఆదామే ఉన్నాడు. आणि आदाम केवळ होता. ఆదాము ద్వారా స్త్రీ కలిగింది. आणि आदामाच्या द्वारे स्त्रीची निर्मिती झाली. ఇద్దరయ్యారు. 2 झाले. తర్వాత ఏం జరిగింది? आणि त्याच्यानंतर काय घडलं? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, आणि या ठिकाणी वचन काय आहे, ఆ స్త్రీ పురుషుడి మూలంగా ఎలాగ కలిగిన అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగను. आणि कारण जशी स्त्री पुरुषापासून तसा पुरुष పురుషుడు स्त्रीच्या కూడా द्वारे, స్త్రీ మూలంగా కలిగాడు. आणि पुरुष देखील स्त्रीच्या द्वारे झाला आहे. ఆదాము స్త్రీ మూలంగా కలగల. परंतु आदाम स्त्रीपासून झाला नाही. స్త్రీ మూలంగా కలిగినటువంటి వాడు ఎవరు అంటే आणि स्त्रीपासून झालेला कोण आहे? కయ్యూను. कायन आहे. మొట్టమొదట స్త్రీకి జన్మించినటువంటి బిడ్డ కయ్యూను. आणि सर्वप्रथम स्त्रीपासून जन्मलेला मुलगा तो काईन आहे. దేవుని చేతి పని కాకుండా आणि देवाच्या हाताचा तो कृती नाही. మనుషుల వలన జన్మించినటువంటి వాడు కయ్యూను. आणि मनुष्याच्या द्वारे जन्मलेला तो काईन आहे. హవ్వ గర్భవతి అవుతూ వచ్చింది. आणि हवा गर्भवती झाली. కుమారుణ్ణి ప్రసవించింది. आणि त्या मुलाला तिने जन्म दिला, पसवली. ఆ రీతిగా ప్రసవము ద్వారా జన్మించినటువంటి మొట్టమొదటి మనిషి కయ్యూను. आणि अशा प्रकारे प्रसव वेदनेच्या द्वारे जन्मलेला प्रथम मनुष्य तो काईन आहे. ఇప్పుడైతే మనం అందరం కూడా ప్రసవం ద్వారానే జన్మిస్తా आणि ఉన్నాం. आपण सर्वांचा जन्म प्रसवेच्या द्वारे झालेला आहे. దేవుని పని ద్వారా ఎవరు కూడా ఇప్పుడు సృష్టించబడడం లేదు. आणि देवाच्या क्रियेद्वारे कोणी सृष्टी त्याची उत्पत्ती झाली नाही. పురుషుడు స్త్రీ కలయిక ద్వారా స్త్రీ ద్వారా జన్మించబడినటువంటి आणि వాళ్ళమే स्त्री మనందరం पुरुष కూడా. एकमेकाला जाणल्यामुळे त्या ठिकाणी पुरुष संतान उत्पत्ती होत आहे. ప్రపంచంలోనే మొట్టమొదట జన్మించినటువంటి శిశువు కయ్యూను. आणि सर्वप्रथम संपूर्ण जगामध्ये जन्मलेला प्रथम शिशु बालक तो काईन आहे. కయ్యూను యొక్క పేరుకి అర్థం ఏమిటంటే आणि काईन या नावाचा अर्थ काय आहे? సంపాద్యము आणि लाभलेला असा आहे లేక పొందుకొనుట. किंवा प्राप्त करून घेणे. హవ్వ ఒక కుమారుణ్ణి పొందుకున్నది. आणि हवेने एका मुलाला प्राप्त करून घेतला आहे. ఎలా लाभला. పొందుకున్నది అంటే దేవుని దయ వలన పొందుకున్నది. कसं देवाच्या दयेच्या द्वारे तिला प्राप्त झालेला आहे. గర్భఫలం అనేటువంటిది దేవుడిచ్చేది. आणि संतान जे आहे परमेश्वर दिलेली देणगी आहे. దేవుడిచ్చేటువంటి బహుమానం అది. आणि देणगी आहे परमेश्वर दिलेली देणगी. కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్యము. आणि मुले
परमेश्वर दिलेलं वारीस आहे ఎవరైనా సరే బిడ్డల్ని పొందుకోవాలంటే దేవుని ద్వారానే అది. आणि कोणालाही देखील संतान प्राप्त व्हायचं असेल तर परमेश्वरच्या द्वारे प्राप्त होईल. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. आणि परमेश्वरने आमची आठवण केली, మాకు కుమారుణ్ణి ఇచ్చాడు. आम्हाला मुलगा दिला అలా దేవుని దయ వల్ల ఒక కుమారుణ్ణి పొందుకున్నాము. आणि देवाच्या दयेद्वारे मला मुलगा प्राप्त झाला ఆ విధంగా ఆ కుమారుడు కయీన్ అనేటువంటి పేరు आणि పెట్టబడుతుంది. त्या मुलाला काईन असं नाव देण्यात आलं. కాబట్టి మొట్టమొదటి మనిషి జన్మించినటువంటి మనిషి ఎవరు అంటే आणि सर्वप्रथम जन्मलेला मनुष्य कोण आहे? కయీను. काईन आहे. అయితే కయీను ఎలా ఉన్నాడంట? आणि काईन कसा आहे? ఇక్కడ యోహాను తెలియజేస్తున్నటువంటి మాటని మనం చూసినట్లయితే आणि योहान या ठिकाणी आपल्याला सांगत आहे, మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో योहानाचे पहिले पत्र 3 अध्याय 12 वचन. యోహాను కయీను గురించి చెబుతున్నటువంటి మాట, आणि या ठिकाणी योहान आपल्या वचनामध्ये काय सांगत आहे पहा. మనము కయీను వంటి వారమై ఉండరాదు అంటున్నాడు. आणि या ठिकाणी काईन ज्या दुष्टाचा होता तसा आपण असू नये అదేంటి కయీను లాగా ఉండకూడదు అంటున్నాడు? आणि काईनासारखा राहू नये आपल्याला का सांगत आहे? మొట్టమొదట జన్మించిన మనిషే आणि सर्वात प्रथम మానవుని యొక్క మానవుల యొక్క కలయిక ద్వారా మొట్టమొదట పిండముగా ఏర్పడి జన్మించబడినటువంటి మనిషి కదా. आणि पुरुषाने स्त्रीला जाणले त्याच्यानंतर पिंडरूपीने जन्मलेला हा काईन आहे. ఆదాము వ్యవసాయం చేస్తూ వచ్చాడు. అని ఆ తర్వాత తన తండ్రి యొక్క వారసత్వాన్ని పొందుకొని మొట్టమొదటి వ్యవసాయదారుడిగా ఉన్నటువంటి आणि వాడు. आदामाने शेती केली, वारीस हक्क म्हणून काईनाने देखील शेती त्या ठिकाणी करण्यास सुरुवात केली. తండ్రి వారసత్వాన్ని పొందుకున్నటువంటి వాడు. आणि वडिलांचा वारीस हक्क तो प्राप्त करून घेतलाय काईनाने. ఆదాము అయితే శాపం వల్ల వ్యవసాయం చేయడానికి సిద్ధపడినటువంటి వాడయ్యాడు. कारण आदामाला शाप मिळाला होता की तू भूमीची मशागत करशील, त्याच्यापासून तुझी उपजीविका होईल असा शाप त्याला मिळाला होता. ఏదైనా వనం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. आणि एदेन भागेतून त्याला हाकलून दिलं होतं. నీ ప్రయాసముతోనే నీకు ఆహారాన్ని నువ్వు आणि तू సంపాదించుకుంటావు कष्टाने అన్నాడు. आपली भाकर मिळवेल असं त्या परमेश्वराने म्हटलं होतं. చెమటోడ్చి వ్యవసాయం చేసి నువ్వు ఆహారాన్ని आणि సంపాదించుకోవాలని आपला చెప్పాడు. घाम गाळून तू आपली उपजीविका, आपली भाकर तू मिळवशील. ఆదాము ఆ విధంగా వ్యవసాయం చేసి ఆహారాన్ని సంపాదించుకుంటూ आणि अशा వచ్చాడు. प्रकारे आदामाने घाम गाळून भाकर मिळवली आहे. तो शेती करत होता. ఆదాము దేవుని సృష్టి, आणि आदाम ही परमेश्वरची सृष्टी उत्पत्ती आहे. కయీను మానవుల ద్వారా జన్మించినటువంటి మొట్టమొదటి परंतु మనిషి. काईन मानवाच्या द्वारे जन्मलेला प्रथम मनुष्य आहे. తండ్రి యొక్క వారసత్వాన్ని పొందుకొని आणि वडिलांचा वारीस हक्क त्या कायनास मिळाला आहे. మొట్టమొదటి వ్యవసాయదారుడిగా ఉన్నటువంటి వాడు. आणि सर्वप्रथम त्याने शेती केलेली आहे. ఆదాము హవ్వల యొక్క జ్యేష్ఠ పుత్రుడిగా ఉన్నటువంటి వాడు. आणि आदाम हवे यांचा ज्येष्ठ पुत्र तो प्रथम पुत्र आहे. తర్వాత హెబెలు జన్మించాడు. आणि त्याच्यानंतर हबेलचा जन्म झाला. ఆ తర్వాత అనేక మంది జన్మిస్తూ आणि వచ్చారు. त्याच्यानंतर पुष्कळ जन्मले आहेत. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. आणि मुले आहेत, मुली आहेत. అయితే మొట్టమొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడుగా ఈ యొక్క కయ్యను ఉంటూ ఉన్నాడు. आणि या ठिकाणी ज्येष्ठ पुत्र काईन आहे. ఇతనికి ఒక ఆధిక్యత ఉన్నది. आणि ह्याला एक अधिकार आहे, एक हे आहे. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటానే వచ్చాం. అది आणि आतापर्यंत आपण सांगत आलो आहे. ఆషామాషిగా పుట్టలేదు. आणि अशा कशा प्रकारे कुठल्याही अशा कारणास्तव जन्म దేవుని దయ వలన आणि పుట్టినటువంటి వాడు. परमेश्वरच्या दयेद्वारे तो जन्मला आहे. కయ్యనులో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. आणि काईनमध्ये असलेला विशिष्टपणा हाच आहे. దేవుని దయ వలన आणि పుట్టినటువంటి వాడు. परमेश्वरच्या दयेद्वारे त्याचा जन्म झाला. దేవుని దగ్గరికి మొట్టమొదటి అర్పణను తీసుకొచ్చిన వాడు. आणि परमेश्वराकडे प्रथम अर्पण त्याने आणलं आहे. అయితే మొదటి అర్పణను తీసుకొని వచ్చినప్పుడు దేవుడి ఆ అర్పణని అంగీకరించలేదు. त्याने अर्पण आणलं, प्रथम अर्पण त्याने आणलं होतं, पण त्याचा स्वीकार परमेश्वराने केला नाही. మరి దేవుని దయ వలన పొందినటువంటి వాడు आणि देवाच्या दयेद्वारे तो प्राप्त झालेला लाभलेला आहे. మొట్టమొదటి గర్భము ద్వారా జన్మించినటువంటి आणि మనిషి. सर्वप्रथम गर्भाच्या द्वारे तो जन्मलेला आहे. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. आणि या ठिकाणी एक विषय आपल्या लक्षात येऊ द्या. ఆదాము హవ్వలకి బాల్య దశ లేదు. आणि आदाम हवेला लहानपण त्या ठिकाणी नव्हतं. శిశువులుగా లేరు వాళ్ళు. आणि लहानपण असं त्यांच्या जीवनात చిన్న नव्हतं. పిల్లలుగా ఉండి పెరగలేదు వాళ్ళు. आणि लहानातून मोठे असे ते झाले आदाम हवा. కయ్యను ఆ విధంగా చిన్న బిడ్డగా జన్మించి आणि कायन लहान शिशुप्रमाणे जन्मास आला. చిన్న చిన్నగా ఎదిగినటువంటి కుమారుడు. आणि त्याचं लहानातून हळूहळू त्याची वाढ होत गेली, वाढत गेला. బాల్య దశని అనుభవించినటువంటి వాడు. आणि बालपण याचा अनुभव त्याने घेतला ఆ आहे. బాల్య దశ యొక్క అనుభూతి ఎలా ఉంటుందో ఆదాము హవ్వలకు తెలియదు, తన आणि తల్లిదండ్రులకు తెలియదు. बालपणाचा अनुभव आदाम हवेला त्या आईवडिलांना नव्हता. అటువంటి మనిషి आणि असा तो माणूस దేవుని దగ్గరికి అర్పణను తీసుకొని వచ్చాడు. असा तो माणूस परमेश्वराला अर्पण घेऊन आला. మొట్టమొదటి అర్పణను తీసుకొని వచ్చాడు. सर्वप्रथम अर्पण तो घेऊन आला आहे. సరే, అక్కడ ఏం జరిగిందనేది కొన్ని మాటలను మనం చూసుకుందాం. आणि या ठिकाणी आपण काय घडलं, काही वचने आपण पाहूया. ఆది కాండము 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే उत्पत्ती पुस्तक 4 अध्याय जर पाहिला, 3వ వచనము, 4వ అధ్యాయం 3వ వచనం. 4 अध्याय 3 वचन. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. काही काळ लोटल्यावर असे झाले की कायनाने परमेश्वराला शेतातल्या उत्पन्नापैकी काही अर्पणे आणले.
కొంత అర్పణను తీసుకొని వచ్చాడు. आणि काही अर्पणे तो घेऊन आला. మంచిదే, चांगला आहे. దేవునికి అర్పించాలనేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు. आणि परमेश्वराला अर्पण करण्याचा गुण त्याच्या ठाई आहे. चांगली गोष्ट आहे. నేను వ్యవసాయం ద్వారా ఎంతో పంట పండిస్తూ వచ్చాను. आणि शेतीद्वारे पुष्कळ पिके मी पिकवली आहेत. నేను దేవుని దయ వలన పుట్టినటువంటి వాడిని. आणि परमेश्वराच्या दयेद्वारे माझा जन्म झाला आहे. దేవునికి కొంత ఇవ్వాలి నేను. आणि परमेश्वर थोडा भाग दिला पाहिजे. అటువంటి ఆలోచనతో కొంత అర్పణను తీసుకొని आणि వచ్చాడు. अशा प्रकारच्या विचाराने काही भाग तो घेऊन आला आहे. ఆ రీతిగా మొట్టమొదటి అర్పణను తీసుకొని వచ్చినటువంటి వాడు కయ్యేను. आणि अशा प्रकारचं अर्पण परमेश्वर आणलेला प्रथम मनुष्य तो काईन आहे. సరే, ఏం జరిగిందంటే అక్కడ आणि पुढे काय घडले पहा. 4వ వచనాన్ని మనం చూసినట్లయితే आणि 4th वचन जर पाहिलं तर హేబేలు కూడా తన మందులో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అర్పణను లక్ష్య పెట్టాను. हाबेलाने आपल्या कळपातील प्रथम जन्मल्यातून म्हणजे त्यातल्या पुष्टातून काही अर्पणे आणले. परमेश्वराने हाबेल व त्याचे अर्पण याचा आदर केला. కయ్యను తర్వాత ఆదాము హవ్వలకు ఇంకో కుమారుడు కూడా కలిగాడు. आणि काईनच्या नंतर आदाम हवेला पुन्हा एक संतान देखील झालं आहे. అతని పేరు హేబేలు. आणि त्याचंच नाव हाबेल आहे. హేబేలు అంటే అర్థం ఏంటంటే आणि हाबेल या नावाचा अर्थ काय आहे. ఆవిరి, आणि वाफ आहे, శ్వాస श्वास आहे, లేక వ్యర్థము. नाहीतर व्यर्थ. శ్వాస, श्वास వ్యర్థము. व्यर्थ. అతని జీవితం వ్యర్థమైపోయింది, आणि त्याचं जीवन व्यर्थ झालं आहे, శూన్యమైపోయింది. शून्य झालेलं आहे. అటువంటి అర్థాన్ని ఇచ్చేటట్లుగా హేబేలు కూడా వాళ్ళకి జన్మిస్తూ आणि వచ్చాడు. अशा प्रकारच्या नावाचा अर्थ असलेला तो हाबेल देखील మొట్టమొదటి आदामाला जन्मला. వ్యవసాయదారుడు కయ్యూనైతే सर्वप्रथम शेतकरी जो काईन होता మొట్టమొదటి గొర్రెల కాపరి హేబేలు. आणि सर्वप्रथम मेंढपाळ देखील तो हाबेल आहे. మొట్టమొదటివి మళ్ళీ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. आणि प्रथम काय आहे त्या गोष्टी आपण लक्षात ठेवलं पाहिजे. చదువుకునే వాళ్ళందరికీ కూడా ఇవి అనుభవమే. आणि वाचनाने हा सर्वांचा अनुभव आहे. ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా आणि प्रथम रेल्वे या भारतात आली. ఇట్లాంటివన్నీ అడుగుతా ఉంటాడు. ఫస్ట్ ఇన్ ఇండియా అని చెప్పి. आणि प्रथम भारतात काय आले या सर्व गोष्टी. భారతదేశంలో మొదటిది भारत देशातलं प्रथम. అదేంటి ఇదేంటి అని చెప్పి కొన్ని అడుగుతా आणि ఉంటాడు. ते काय हे काय असं प्रश्न विचारत असतात. మొట్టమొదటి ఏంటి మనం తెలుసుకోవాలి. आणि प्रथम काय आहे त्याची माहिती आपल्याला असली पाहिजे. మొదటి వ్యవసాయదారుడు కయ్యను, आणि प्रथम शेतकरी जो आहे तो काईन आहे. మొదటి గొర్రెల కాపరి హేబేలు, आणि प्रथम मेंढपाळ तो हाबेल आहे. మొదటి జన్మించినటువంటి కుమారుడు కయ్యను, आणि प्रथम जन्मेला तो संतान काईन आहे. మొదటి అర్పణను తెచ్చింది కయ్యను. आणि प्रथम अर्पण आणलेले काईन आहे. సరే, హేబేలు కూడా అర్పణను తీసుకొని आणि వచ్చాడు. या ठिकाणी काय असो हाबेलाने देखील अर्पण आणलं. గొర్రెల కాపరి కనుక ఒక గొర్రెను తీసుకొని వచ్చాడు. आणि तो मेंढपाळ असल्यामुळे या ठिकाणी मेंढरातून काही आणलं आहे. ఆ కొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. आणि त्याने पुष्ट असं आणलं आहे. తొలిచూలు దానిని తీసుకొని వచ్చాడు. आणि प्रथम जन्मलेला आणलेलं आहे. తన గొర్రెలలో తొలిచూలున అంటే గొర్రెలకు మొట్టమొదట పుట్టినటువంటి దాన్ని తీసుకొని आणि వచ్చాడు. त्याने आपल्या कळपाती मेंढराच्या कळपाती प्रथम जन्मलेलं म्हणजे प्रथम जन्मलेलं कळपातून मेंढर आणले आहेत. కయ్యను మొదట పుట్టినటువంటి వాడు. आणि काईन प्रथम जन्मलेला आहे. అలాగే తొలిచూలున పుట్టినటువంటి గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడు. आणि प्रथम जन्मलेलं त्या कळपातून आणलेलं आहे. కొవ్విన దాన్ని తీసుకొని వచ్చాడు. पुष्ट असं आणलं आहे. దేవుడు ఏం చేశాడంటే హేబేలు యొక్క అర్పణని అంగీకరించాడు. आणि या ठिकाणी परमेश्वर हाबेलेचा अर्पण स्वीकार केला आहे. అంగీకరించాడంటే మెచ్చుకున్నాడు. आणि स्वीकार केला म्हणजे వెరీ त्याची గుడ్, पसंत. నువ్వు మంచి అర్పణను తీసుకొచ్చావు आणि అన్నాడు. तू चांगल्या अर्पणाला आहे शबास असं म्हणाला आहे. కయ్యను యొక్క అర్పణని అంగీకరించలేదు. आणि काहींचा अर्पणाचा स्वीकार त्यांनी केला नाही. అంటే దాని వైపు చూడలేదు, त्याच्याकडे पाहिलं नाही, దాన్ని లక్ష్య పెట్టలేదు, त्यावर लक्ष ठेवलं नाही, దాన్ని తృణీకరిస్తా त्याचा వచ్చాడు. तिरस्कार केलेला आहे. తిరస్కరించేసరికి ఏమైంది అంటే आणि तिरस्कार केल्यानंतर काय झालं आहे. 5వ వచనాన్ని మనం చూసినట్లయితే आणि 4 त्याचं 5 वचन पाहिल्यानंतर కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. पण काहीन व त्याचे अर्पण त्याने आदर केला नाही. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి आणि म्हणून తన काहीन ముఖము చిన్నబుచ్చుకొనగా. म्हणून काहीन संतापला व त्याचे तोंड उतरले. ఎప్పుడైతే దేవుడు తన అర్పణని అంగీకరించలేదో आणि जेव्हा परमेश्वराचा अर्पण स्वीकार केला नाही కయ్యనికి కోపం వచ్చిందంట. आणि काहीनाला संतापला आहे तो काहीन. కోపం అనేటువంటి మాట మొట్టమొదటి ఇక్కడే ఉపయోగించబడింది. आणि संतापने हा जो शब्द आहे प्रथम या ठिकाणी ఎవరి लिहिलेला మీద आहे. ఎవరి మీద వచ్చింది కోపం? आणि हा कोणावरती संतापला आहे. ఎవరు అర్పణని అంగీకరించలేదు? आणि कोणाचा अर्पण स्वीकार केला नाही. దేవుడే కదా. परमेश्वराने स्वीकारला नाही. దేవుని మీదే కోపం వచ్చింది. आणि हा परमेश्वरती संतापला आहे. నువ్వు నా అర్పణను అంగీకరించవా तू माझा अर्पण स्वीकार करणार नाहीस का. అని చెప్పి దేవుని మీద కోపపడుతూ आणि వచ్చినటువంటి तो వాడుగా ఉన్నాడు. परमेश्वरती संतापला आहे. తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నటువంటి వాడుగా आणि ఉన్నాడు. त्याचं तोंड उतरलं आहे. ముఖాన్ని చిన్నబుచ్చుకుంటాం అంటే అలిగినటువంటి వాడుగా ఉన్నాడు. आणि तोंड उतरले म्हणजे तो रुसला आहे. దేవుని మీద అలిగినటువంటి వాడుగా आणि ఉన్నాడు. परमेश्वरती तो रुसला आहे. దేవుని వైపు చూడనాలన్నటువంటి వాడుగా ఉన్నాడు. आणि परमेश्वरकडे न पाहणारा असं तो झाला आहे. దేవుణ్ణి తృణీకరించినటువంటి వాడుగా आणि ఉన్నాడు. परमेश्वरचा त्याने तिरस्कार केला आहे. तू केला आहे. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే परंतु परमेश्वर तिला काय म्हणत आहे.
యెహోవా కయీనుతో 6వ వచనాన్ని మనం చూస్తే 6 वचनामध्ये యెహోవా కయీనుతో నీకు కోపమేలా, तेव्हा परमेश्वर कहण्यास मला तू का संतापलास. ముఖం చూడగానే కోపం తెలిసిపోతుంది आणि మనకి. चेहरा पाहिल्यानंतर आपल्याला कळतं की हा संतापला మనం आहे. కూడా ఎవరైనా చూడగానే వాళ్ళు కోపంగా ఉంటే మనకు అర్థమైపోతుంది వాళ్ళు आणि కోపంగా आपण देखील ఉన్నారని. कोणाचा चेहरा बघतो की लक्षात येतं की हा रागवला आहे किंवा संतापला आहे. ఇప్పుడు కాదులే తర్వాత మాట్లాడదామని మనం పక్కకు వచ్చేస్తాం. आणि तेव्हा त्याचं त्याचं तोंड जेव्हा संतापलेलं అయితే दिसतं దేవుడు नंतर मी వదిలిపెట్టలేదు. बोला असं म्हणतो. దేవుడు వదిలిపెట్టలేదు. परंतु परमेश्वर देखील తను सोडलं नाही. చూడగానే కోపంగా కనబడుతున్నాడు. आणि पहिल्यांदा तो संतापला आहे. ఏంటి కయ్యను, ఎందుకు నీకు అంత కోపం వచ్చింది? आणि तेव्हा परमेश्वर विचारलं काईन तुला तू का संतापलास. నీకు కోపమేలా, तू का संतापलास. ఎందుకట్లా ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? आणि तुझं तोंड का उतरलं आहे. ఎందుకట్లా ముఖాన్ని తలదించుకున్నావు? आणि तू मान का खाली घातली आहेस. ఎందుకు నా వైపు చూడనోళ్ళనేటువంటి వాడుగా आणि ఉన్నావు? तू माझ्याकडे का पाहत नाहीस. ఎందుకు నన్ను తృణీకరిస్తున్నట్టుగా ఉన్నావు? आणि तू माझा तिरस्कार का దేవుడు करतो. అడుగుతా వచ్చాడు. आणि या ठिकाणी परमेश्वरने विचारलं ఇంకా आहे. ఏం చెప్తున్నాడంటే, आणि अजून काय म्हणाला. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? आणि तू बरे केले असते तर तुझी मुद्रा నువ్వు प्रसन्न का. తలదించుకోవాల్సిన అవసరం ఏమింది? आणि तुझं मुद्रा खाली करण्याचे कारण నువ్వు काय. కానీ సత్క్రియ చేసినట్లయితే, आणि तुम्ही जर बरं केलं असतं तर. సత్క్రియ అంటే ఏంటి? आणि चांगलं करणे, सत्क्रिया करणे म्हणजे चांगलं क्रिया करणे म्हणजे काय. సత్క్రియ, सत्क्रिया म्हणजे काय. సత్ అంటే మంచి, सत म्हटलं की चांगली, క్రియ అంటే పని. क्रिया म्हणजे काम. నువ్వు మంచి పని చేయలేదు. तू चांगलं काम केलं नाही. ఏంటి ఆ పని? ते काम काय आहे. నాకు తీసుకొచ్చేటువంటి అర్పణ మంచిది తీసుకురాలేదు. आणि जे अर्पण तू माझ्यासाठी आणलं ते चांगलं नाही. చాలా మంది అటువంటి పనే చేస్తా आणि ఉంటారు. पुष्कळ जण देखील असंच करत असतात. అయితే కానుకలు పెట్టి లెక్కించే వాళ్ళకి తెలుసు ఈ విషయం. आणि जे दानपेटीतील अर्पणेमधले మేము पेटीतले కూడా ఒకనొక సమయంలో లెక్కించినటువంటి వాళ్ళమే. आणि आम्ही देखील काळी त्याची मोजणी केली आहे. చినిగిపోయినటువంటివి, फाटलेले, రంధ్రాలు పడినటువంటివి, आणि छिद्र पडलेले, ఎక్కడ చెల్లనటువంటి आणि వాటిని कुठे न चालणारी తీసుకొచ్చి దేవునికి ఇస్తా अशा ఉంటారు. प्रकारचे नोटा, फाटक्या नोटा त्या देवाला अर्पण करतात. మంచిదేనా అది? आणि ही चांगली गोष्ट आहे का. అంటే నీకు చలనది దేవునికి ఎట్లా ఇస్తావు నువ్వు? आणि जे तुझ्यासाठी उपयोगी नाही ते परमेश्वर कसं तू देतोस. నీకు పనికిరాని దేవునికి ఎట్లా పనికొస్తుంది? आणि तुला उपयोग न पडणारी गोष्ट परमेश्वर कसं నువ్వు మంచి పని చేయలేదు కదా, तुम्ही या ठिकाणी चांगलं काम केलं నువ్వు नाही. సత్క్రియ చేయలేదు కదా, तुम्ही चांगली क्रिया केली नाही. నువ్వు చేస్తే తల ఎత్తుకునేవాడివి కదా, तू जर चांगलं काम केलं असतं तुझी నువ్వు मुद्रा తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. आणि त्याच्यापासून लपवण्याचं कारण नाही. నువ్వు సత్క్రియ చేసిన ఎడల आणि तुम्ही चांगली क्रिया केली असती तर. నువ్వు తలనెత్తుకుందువు కదా. आणि तुझी मुद्रा प्रसन्न असती. ఏమిటి ఆ సత్క్రియ? आणि ती चांगलं काम काय आहे. దేవునికి ఇచ్చేటువంటి అర్పణలోనే ఉన్నది అది. आणि परमेश्वर देणाऱ्या अर्पणामध्ये आहे. దేవునికి ఎలాంటిది ఇవ్వాలి? आणि परमेश्वरला कसलं दिलं पाहिजे. హేబేలును చూడు, आणि हबेलकडे पहा, ఏం తీసుకొచ్చాడో చూడు. त्याने काय आणलं आहे. తన తొలిచూలు దాన్ని आणि తీసుకొచ్చాడు, त्याने प्रथम जन्मलेला మంచి కొవ్విన దాన్ని తీసుకొని आणि వచ్చాడు. चांगलं पुष्ट असं आणलं आहे. నువ్వేం చేశావు? तुने काय केलं आहे. నీ పంటలో తీసుకొచ్చావు, तुझ्या पिकातून आणलं आहे. మంచిదే. चांगलं आहे. అయితే ఏం చేశాడు? परंतु काय केलं आहे. అక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే, आणि वचन त्या ठिकाणी लक्षपूर्वक वाचलं तर, 3వ వచనాన్ని మనం చూస్తే, आणि 3रं वचन जर वाचलं तर, కొంతకాలమైన తర్వాత काही काळ लोटल्यावर కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. आणि काही काळ लोटल्यावर असे झाले की कायनाने परमेश्वराला शेताच्या उत्पन्नापैकी काही अर्पणे आणली. కొంత తెచ్చాడంట. काही अर्पणे. చాలే ఇంత, आणि हे पुरेसे आहे. 100 రూపాయలు ఎందుకులే, 10 రూపాయలు వేద్దాంలే. आणि 100 रुपये कशासाठी 10 रुपये टाकले पुरेसे आहे. నేను 20,000 సంపాదిస్తుంటే 2,000 ఇవ్వాలా? आणि 20,000 मी पगार कमवतो तर 2,000 दिलं पाहिजे. 200 ఇస్తే సరిపోయేదిలే. आणि 200 रुपये देत चालत आहे. కొంత తీసుకొని వచ్చాడు. आणि थोडं काही आणलं आहे. దేవునికి తను పండించినటువంటి పంటలో ఇవ్వాల్సినంత తీసుకురాలా. आणि त्याच्या शेतातून जे पिकलं आहे, जेवढं परमेश्वर दिलं पाहिजे होतं तेवढं पीक तो घेऊन नाही आला. తగ్గించి తీసుకొని त्याने వచ్చాడు. कमी करून आणलं आहे. ఆ రీతిగా తగ్గించి తీసుకొని రావడం ద్వారా దేవుడు అంగీకరించనట్లుగా తను చేస్తూ వచ్చాడు. आणि त्याने थोडासा भाग आणला असल्यामुळे परमेश्वर त्याच्या अर्पणाचा स्वीकार केला नाही. దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనటువంటిది ఇవ్వాలి. आणि परमेश्वर आपण जेव्हा देतो त्याला उत्तम श्रेष्ठ दिलं पाहिजे. మంచిది ఇవ్వాలి, चांगलं दिलं पाहिजे. మొత్తం ఇవ్వాలి. आणि सर्व काही दिलं पाहिजे. అబ్రహాముల గురించి మనకు తెలుసు. आणि अब्रामाच्या विषयी आपल्याला माहित आहे. నీకు ఒక్కడైన కుమారుడిని తీసుకొచ్చి నాకు బలిగా ఇవ్వు అన్నాడు. आणि आपल्या एकुलत्या एक पुत्राचं अर्पण तू मला कर असं तो म्हणाला आहे. వెనుకాడలా, तो मागे हटला नाही. నాకు ఒక్కడే కొడుకు ప్రభువా, आणि मला एकुलता एक पुत्र आहे प्रभू. నా ఒక్కడే కొడుకుని నేను ఎట్లా ఇస్తాను? एकुलता पुत्राचं अर्पण मी कसं करेन. నా దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. आणि पुष्कळ शेरडे मेंढरे आहेत, बैल बकरे आहेत. ఏదో ఒకటి తీసుకొస్తానులే. त्यातून काही मी आणेल. ఒకటి చాలదా చెప్పు, 2 తీసుకొస్తాను. एक पुरेसे नसेल तर 2 मी घेऊन येतो. 2 కూడా చాలకపోతే ఎన్నో చెప్పు, అన్ని తీసుకొస్తాను. आणि 2 तुला पुरेसे नसेल त्यापेक्षा अधिक संख्या सांग, मी घेऊन येईल. నా కుమారుని నేను ఇవ్వను माझ्या मुलाला तुला देणार नाही అలా అనలేదు. तसं तो म्हणला नाही. తీసుకొని వెళ్ళాడు. तो घेऊन गेला आहे.
దేవుడు అడిగినటువంటి దాన్ని आणि परमेश्वर जे विचारलं मागितलं దేవునికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. आणि परमेश्वर देण्यास तो तयार झाला. దేవుడు అడగకపోయినా आणि परमेश्वरने न विचारलं तरी మనకిచ్చిన దాన్ని బట్టి आणि आपल्याला जे दिलं आहे దేవునికి ఇవ్వడానికి వెనుకాడకూడదు. आणि आपण देण्यास जेव्हा मागे हटू नये. కానీ కయ్యూను వెనుకాడుతా వచ్చాడు. परंतु काहीने या ठिकाणी मागे हटला आहे తను పండించిన దానిలో కొంత తీసుకొని आणि వచ్చాడు. त्याने जे काही पिकवलं आहे त्यातनं काही भाग तो घेऊन आला आहे. దేవునికి సరిపోయినంతగా తీసుకొని రాలేదు. परमेश्वराला पुरेल एवढा तो घेऊन नाही आला చెల్లించాల్సినంత చెల్లించలేదు. आणि जेवढा भाग तो द्यायचा होता तेवढा भाग दिला नाही. అర్పించాల్సినంత అర్పించలేదు. जेवढं अर्पण करायचं होतं तेवढं अर्पण केलं नाही అందుకే దేవుడు అంగీకరించలేదు. आणि म्हणून त्याचा अर्पण स्वीकार केला नाही परमेश्वराने. అంగీకరించనందువలన आणि स्वीकार न केल्यामुळे ఒక దుష్ట గుణాన్ని పొందుకుంటా आणि వచ్చాడు. त्याच्यामुळे एक दुष्ट गुण त्याला प्राप्त झाला आहे అప్పటి వరకు కోపం అనేటువంటిది లేదు. आणि तोपर्यंत तो संतापला नव्हता. కోపాన్ని పొందుకుంటా तो వచ్చాడు. संतापला आहे. చూడండి ఎటువంటి ఆధిక్యతలు ఉన్నాయి కయ్యనికి. आणि काहींना किती प्रकारे त्याला संधी మొట్టమొదట జన్మించినటువంటి శిశువు, चांगली त्याला संधी आहे, गुण आहे. प्रथम जन्मलेला तो आहे. బాల్య దశని అనుభవించినటువంటి त्याने శిశువు, बालपण याची अनुभव त्याने घेतला नाही. దేవుని దయ వలన పొందినటువంటి వాడు, आणि परमेश्वरचे देणगी तो घेतले आहे. మొట్టమొదటి వ్యవసాయదారుడు. आणि सर्वप्रथम तो शेतकरी आहे. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి. किती चांगली संधी त्याला आहे. चांगले దేవుని దగ్గరికి తీసుకొని రావడంలో వెనుకబడిపోయాడు. परंतु अशा सगळ्या चांगल्या संधी चांगले प्राप्त झाले असताना देखील परमेश्वरकडे आणण्यास त्याने थोडा भाग घेऊन आला आहे. తనకు లేనటువంటి కొత్త గుణాన్ని తెచ్చుకున్నాడు. आणि जो गुण त्याच्या ठाई नव्हता तो गुण त्याने घेतला आहे. దేవుని మీద కోపం తెచ్చుకున్నాడు. आणि परमेश्वरवरती तो संतापला आहे. ఇంకా మనం చూసినట్లయితే आणि पुढे जर आपण पाहिलं तर దేవుడు అంటున్నటువంటి మాట, आणि परमेश्वर या ठिकाणी काय म्हणत आहे, సత్క్రియ చేయని ఎడల आणि तुम्ही बरे केले असते तर, వాకిట పాపము పొంచి ఉండును. आणि बरे केल्यापासून होणार असता दाराशी पाप टपूनच आहे. యోహాన్ అంటున్నాడు, आणि योहान म्हणत आहे, మనం కయ్యను వంటి వారంగా ఉండకూడదు आणि అంటున్నాడు. कयेन ज्या दुष्टतेचा होता तसं आपण राहू नये असं तो म्हणत आहे. కయ్యను సత్క్రియ చేయలేదని చెప్తున్నాడు. आणि काहीने सत्कृत्य त्यांनी केली नाही. ఒకవేళ మనము కూడా సత్క్రియ చేయకపోతే आणि आपण देखील सत्कृत्य जर केली नाही तर, వాకిట పాపము పొంచి ఉంటుంది. आणि दाराशी पाप टपून आहे. గడప బయటే ఉంటుంది. आणि दाराच्या बाहेर तो నువ్వు आहे. ఎప్పుడు తలుపు తీస్తావా లోపలికి వద్దామని ఉంటుంది. आणि केव्हा तो तुम्ही दार उघडेल तेव्हा तो आत येण्याचा प्रयत्न కాచుకొని ఉంటుంది. आणि वाट पाहत आहे. నీ చేత పాపము చేయించడానికి. आणि तुझ्याकडून पाप तुझ्या हातून घडवण्यासाठी నువ్వు సత్క్రియ చేయని ఎడల तू सत्कृत्य केली नाहीस तर, వాకిట పాపము పొంచి ఉంటుంది. आणि दाराशी पाप टपून आहे. ఓహో వీడు మనకు సరిపోయినటువంటి వాడే, हो, हा मला माझ्या बरोबरीचा आहे, माझ्या पसंतीचा आहे तो म्हणेल. వీడు బుద్ధి తొందరగా పాపం చేసేదే. आणि हे जी अक्कल, लगेच पाप करण्याची अक्कल याला आहे. ఇక మనం పోదాం, మన పని అదే కదా, చేయిద్దాం వాడి చేత పాపం. आणि आपलं काम हेच आहे, याच्याकडून ते पाप आपण घडवूया. పొంచి ఉంటుంది. आणि टपून आहे. కాబట్టి మనం కయ్యను వంటి వారంగా ఉండకూడదు అంటున్నాడు. आणि म्हणून आपण कायनेच्या गुणाचा आपण असू नये, त्याच्या ఇంకా दृष्टीने. దేవుడు ఏమంటున్నాడంటే, आणि परमेश्वर पुढे काय म्हणत आहे, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. आणि त्याच्यावरती तू चालून आहे, त्याच्यावरती तू राज्य करेल. నీ ఎడల దానికి వాంఛ కలిగిద్దంట. आणि तुझ्याद्वारे त्याला वांछा झाली आहे. దేనికి కలిగేది వాంఛ? आणि वांछा कशाला फुटली झाली आहे, పాపానికి కలుగుతుంది. आणि पापाला वांछा फुटली आहे. పాపానికి నీ మీద వాంఛ కలిగిద్దంట. आणि पापाला तुझ्यावरती त्याला वाचा నీ झाली आहे. మీద కోరిక కలిగిద్ది. तुझ्यावरती त्यांनी इच्छा बाळगली आहे. నేను నిన్ను బాగా ఇష్టపడుతున్నాను అంటుంది. आणि मी तू मला आवडत आहेस. అబ్బా నేను బాగా ప్రేమిస్తున్నాను అంటుంది. हो, मी तुझ्यावरती अधिक प्रीती करतो असं तो मन पाप ఆ म्हणत आहे. ప్రేమకు పొంగిపోయి त्या प्रीतीवरती तो फुगला आहे. ఆ కోరికకు ఇష్టపడి आणि त्या आवडीला तो आवडलेला आहे. నువ్వేం చేస్తావో తెలుసా? तू काय करतोस, దానిని ఏలతావు. त्याच्यावरती तू राज्य करेल. ఓకే పోదాం పా, ठीक आहे, चला जाऊया. చట్టా పట్టాలు వేసుకొని వెళ్తావు. आणि लगेच तू तयार होऊन जाशील. పాపముతో జట్టు కడతావు. आणि पापावर तुझी मैत्री सहभागिता होईल. పాపమును జరిగించేటువంటి వాడిగా आणि మారిపోతావు. पाप करण्यास तू त्या ठिकाणी करशील. ఇట్లా కయ్యనులాగా మనం ఉండకూడదని దేవుడు మనకు आणि చెప్తాడు. म्हणून काहींच्या दृष्टीने होतं तसं आपण राहू नये ఇంకా असं మనం परमेश्वर చూసినట్లయితే, अजून जर पुढे पाहिलं तर, కయ్యను యొక్క స్వభావాన్ని మనం చూసినట్లయితే, आणि काहींचा स्वभाव जर पाहिलं तर, 8వ వచనాన్ని మనం చూస్తే, 8व वचन जर पाहिलं तर, కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. आणि मग कायनाने त्याचा भाऊ हाबेल याच्याशी बोलणे झाले. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడంట. आणि कायनाने आपला भाऊ धाकटा भाऊ हाबेलशी तो बोलला आहे. ఏం మాట్లాడాడు? काय बोलला आहे, ప్రేమగా మాట్లాడాడా? तो अत्यंत प्रीतीने बोलला आहे का? లేదు, ప్రేమ లేదు. त्याच्या ठाई प्रीती नाही. తమ్ముడనే ప్రేమ లేదు. आणि धाकटा भाऊ ही प्रीती नाही. తమ్ముని అర్పణ దేవుడు అంగీకరించాడు. आणि धाकट्या भाऊचं अर्पण परमेश्वराने నా అర్పణ स्वीकारलं. అంగీకరించలేదు. माझा अर्पण स्वीकारलं नाही. కోపం వచ్చింది. तो संतापला आहे. దేవుని మీదే కాదు, देवावरती नाही, తమ్ముడి మీద కూడా. तो आपल्या धाकट्या भावावरती देखील संतापला आहे. తమ్ముడితో ఎట్లా మాట్లాడతాడు? आणि धाकट्या भावाशी तो कसं बोलत आहे, ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? काय बोलत आहे, హేబేలుతో మాట్లాడుతూ వచ్చాడంట. आणि काहीन हाबेलशी बोलत आला आहे.
ఏం మాట్లాడి ఉంటాడు? आणि काय बोललं असेल. మనకు తెలుసు, మామూలుగా తిట్టుకునేటప్పుడు ఇవన్నీ అంటానే ఉంటారు. आणि आपल्याला माहिती आहे, आपण जेव्हा भांडणं करतो अशा प्रकारची शिवीगाळी किंवा रागवतो. నువ్వు ఎందుకు తెచ్చావు అది, నువ్వు తెచ్చిన దాన్ని బట్టి దేవుడు నాకు తీసుకోలేదు, आणि तू నువ్వు లేకుండా ఉండవచ్చు కదా, అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. तू आणल्यामुळे माझं अर्पण परमेश्वर स्वीकार केलं नाही, तू असं का आणलंस, अशा प्रकारचे अनेक त्या ठिकाणी आपण रागाने बोलत असतो. అంటే మాట్లాడటం అంటే ఒక రకంగా తిట్టడం అనమాట. आणि बोलणे संतापणे म्हणजे एका प्रकारे సరే, అయిపోయిన తర్వాత आणि అడిగాను మాట్లాడటం అయిపోయిన తర్వాత आणि बोलणं झाल्यानंतर వారు పొలంలో ఉన్నప్పుడు आणि तो शेतात असताना కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. कायीने आपला भाऊ हबेल याच्यावर चालून जाऊन त्यास ठार केले. ఏం చేశాడు? आणि या ठिकाणी काय केलं आहे, తన తమ్ముడిని చంపుతూ వచ్చాడు. आणि आपल्या भावाला त्याने ठार केला आहे. కోపం అనేటువంటి గుణాన్ని పెంచుకున్నాడు. आणि राग जो गुण आहे त्याच्या ठाई गुण आला आहे. తమ్ముడిని చంపడానికి సిద్ధపడ్డాడు. आणि भावाला मारण्यास तो तयार झाला. ఎంత ఘోరమో చూడండి. आणि किती हे अत्यंत गंभीर बाब आहे. ఎన్నో ఆధిక్యతలు ఉన్నటువంటి కయ్యేను, पुष्कळ प्राप्त झालेला, संधी प्राप्त झालेला असा तो व्यक्ती असताना చిట్ట గుణాలను పొందుకుంటా వచ్చాడు. आणि असल्या वाईट गुण त्याने प्राप्त करून घेतला आहे. మొట్టమొదటి హంతకుడయ్యాడు. आणि सर्वप्रथम हत्या करणारा तो झाला आहे. మనిషిని చంపిన వాడిని ఏమంటాం మనం? आणि जो माणसाला ठार मारतो त्याला आपण काय म्हणतो? హంతకుడు అంటాం. त्याला हत्या करणारा खुनी असं म्हणतो. మొట్టమొదట జన్మించిన శిశువు सर्वप्रथम जन्मलेला शिशु आहे. ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి తనకి, सर्व काही संधी त्याला प्राप्त झाली आहे. ఇది కూడా పొందుకున్నాడు. आणि हे देखील त्याने प्राप्त करून घेतलं आहे. మొట్టమొదటి హంతకుడు అనే బిరుదు కూడా आणि పొందుకున్నాడు. सर्वप्रथम हत्या करणारा, खून करणारा, हे देखील त्याने गुण प्राप्त करून घेतला ఇంకా आहे. మనం గమనించినట్లయితే आणि पुढे जर लक्षपूर्वक वाचलं तर 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే उत्पत्ती 4:9 मध्ये वाचलं तर, దేవుడు అడుగుతా ఉన్నాడు. आणि या ठिकाणी परमेश्वराने विचारलं आहे. దేవుడు ఆదాముతోటి ఏ విధంగా సహవాసాన్ని కలిగి ఉన్నాడు, आणि ज्याप्रमाणे आदामाबरोबर त्याची मैत्री होती, सहवास होता, తన బిడ్డలతో కూడా సహవాసాన్ని కలిగి ఉన్నాడు आणि దేవుడు. आदामाच्या मुलाबरोबर देखील त्याची मैत्री, सहवास होता. ఒకానొక నాడు హేబేలు కనబడలేదు. आणि एका दिवशी हबेल परमेश्वर दिसला नाही. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు. आणि तेव्हा परमेश्वर विचारला आहे. యెహోవా 9వ వచనం, 9 वचन, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా. मग परमेश्वराने कायनास विचारले, तुझा भाऊ हबेल कुठे आहे? కయ్యను అడుగుతా వచ్చాడు. आणि कायनाला विचारलं దేవుడు आहे. అడుగుతూ ఉన్నాడు, परमेश्वर विचारत आहे. ఏంటి కయ్యను, ఏడి నీ తమ్ముడేడి కనబడటం లేదు అని. आणि काईन, तुझा भाऊ हबेल कुठे आहे, तो दिसत नाही. ఏం చెప్పాలి కయ్యను? आणि तेव्हा कायनाने काय सांगितलं पाहिजे, ఏం చెబుతున్నాడో చూడండి ఇక్కడ. आणि तो काय म्हणते पहा वचनामध्ये. 9వ వచనంలో మనం చూస్తే आणि 9 वचनामध्ये पाहिलं तर, నేను ఎరుగను అంటున్నాడు. मला ठाऊक नाही तो म्हणत आहे. నాకు తెలియదు అంటున్నాడు. मला ठाऊक नाही असं तो म्हणत आहे. తెలియదా కయ్యనికి? काईनला ठाऊक नाही का? ఏం చేశాడో తెలియదా? त्याने काय केलं त्याला ठाऊक नाही का? కోపాన్ని పొందుకున్నాడు. राग प्राप्त करून घेतलाय, संतापला आहे. దేవుని మీద సణుక్కున్నటువంటి వాడుగా आणि ఉన్నాడు. परमेश्वरवरती त्याने कुरकुर केली आहे. మొట్టమొదటి హత్య చేసినటువంటి వాడయ్యాడు. आणि सर्वप्रथम हत्या करणारा, खून करणारा तो असं झाला आहे. అబద్ధాన్ని ఆడుతున్నాడు. आणि या ठिकाणी खोटं देखील बोलत आहे. అబద్ధాన్ని కూడా నేర్చుకున్నాడు. आणि खोटं बोलण्यास देखील शिकला आहे. నేను ఎరగను అంటున్నాడు. मला ठाऊक नाही असं म्हणत आहे. అబద్ధం ఆడుతూ వచ్చాడు. आणि या ठिकाणी खोटं बोलत आहे. కయ్యన్ని హేబేల్ని చంపుతూ వచ్చాడు. आणि कायनाने हवेलाला ठार मारला आहे. తన తమ్ముడిని చంపుతూ వచ్చాడు. आपल्या धाकट्या भाऊला मारला आहे. తన తమ్ముడు ఎక్కడ అంటే తెలియదు అంటున్నాడు. आणि तुझा भाऊ कुठे आहे तो म्हणत నేను आहे, ఎరగను అంటున్నాడు. मला माहित नाही, ठाऊक नाही. అబద్ధం చెప్తూ వచ్చాడు. खोटं बोलत आहे. కయ్యను వంటి వారంగా ఉండకూడదు మనం. आणि कायनाप्रमाणे आपण असू नये. అబద్ధం చెప్పేటువంటి వారంగా आणि ఉండకూడదు. आपण खोटं बोलणारे असू नये. ఇంకా మనం అక్కడ చూసినట్లయితే आणि पुढे जर पाहिलं तर, నా తమ్మునికి నేను కావలివాడినా నేను. आणि या ठिकाणी माझ्या भावाचा राखणदार आहे का, చూడండి ఎంత నిర్లక్ష్యంగా దేవునికి సమాధానం आणि किती చెప్తున్నాడు. निष्काळजीपणाने तो परमेश्वरला उत्तर देत आहे. నాకు ఇంకా పనేం లేదు అనుకుంటున్నారా? मला दुसरं काही काम नाही असं तो म्हणत आहे. నా తమ్ముడు ఎటు పోతున్నాడు ఎటు వస్తున్నాడు చూడటమే నా పని. माझा भाऊ जिकडे तिकडे जाईल त्याला पाहणे నా हे माझं काम. నా తమ్ముడికి ఏమన్నా నేను కావాలి వాడినా? आणि माझ्या भावाचा मी राखणदार आहे का? దేవునితో అలా నేను మాట్లాడేది. आणि परमेश्वर अशा प्रकारचं बोलणं योग्य आहे का? ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడో आणि చూడండి. किती निष्काळजीपणाने तो परमेश्वराशी बोलत आहे. నా తమ్మునికి నేను కావలి వాడనా? आणि माझ्या भावाचा राखणदार मी आहे का? నిర్లక్ష్యం అనేటువంటి లక్షణాన్ని కూడా నేర్చుకుంటూ आणि వచ్చాడు. निष्काळजीपणाचा गुण देखील त्याच्या ठाई आलेला आहे. ఇటువంటి గొప్ప గుణాలు ఉన్నాయి. आणि मोठमोठे गुन्हे त्याच्या ठाई असताना ఎటువంటి లక్షణాలు నేర్చుకుంటూ आणि వచ్చాడు. अशा प्रकारचे जे असू नये अशा प्रकारचे गुण त्याच्यामध्ये आले आहेत. కయ్యను వంటి వారమై ఉండకూడదు మనం. म्हणून कायनाच्या दुष्टतेच्या गुन्हेचं आपण असू नये. కయ్యను వంటి వారంగా ఉండకూడదు మనం. आणि कैनाप्रमाणे असू नये. ఇంకా మనం గమనించినట్లయితే आणि अजून पुढे जर पाहिलं तर 14వ వచనాన్ని మనం చూస్తే 4:14 वचन पाहिलं तर, తర్వాత దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే आणि या ठिकाणी परमेश्वर काय केलं आहे, హేబేలు యొక్క రక్తం నేలలో నుండి నాకు మొరపెడతా ఉన్నది అని చెప్పి అంటాడు. आणि आबेलाचं रक्त त्या जमिनीतून కాబట్టి भूमीतून నువ్వు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని చెప్పి आणि तो వెళ్ళగొడతాడు इथे కయ్యన్ని. राहण्याची जी गरज नाही तुला त्याला परमेश्वर हकलून देतो. ఆ 14వ వచనంలో మనం చూసినట్లయితే 14 वचनामध्ये जर पाहिलं तर,
నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి కయ్యను అంటున్నాడు. आणि पहा या जमिनीवरून तुम्हाला आज हाकून दिले आहे నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, आणि आज या जमिनीवर तुम्हाला हाकून दिले आहे. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు. आणि मी तुझ्या दृष्टीपुढून लपलेला असेन, నీ సన్నిధికి రాకుండా मी तुझ्या दृष्टीपुढून వెలివేయబడి. आणि हाकललेला ఎవరు చేసింది? आणि कुणी केलं आहे? నువ్వే చేసింది, आणि तुनीच केलं आहे, దేవుడే చేసింది. परमेश्वराने केलं आहे. నేనేదో నీ సన్నిధిలో ఉండాలనుకుంటే मी तुझ्या सानिध्यात असावं असं मी నీ సన్నిధిలోనికి రాకుండా నన్ను వెళ్ళగొడుతున్నావు. आणि तुझ्या सानिध्यापुढून तुझ्या दृष्टीपुढून मला हाकलून అంటే लावत आहे. దేవుడు కావాలని చేసినట్లుగా परमेश्वराने त्याला त्याला करावं म्हणून त्याने असं केलं असं तो म्हणत आहे. తను చేసిన దానికి దేవుడు చూపించింది కాకుండా आणि जे दुष्कृत्य त्याने केलं आहे त्याच्याबद्दल ही शिक्षा దేవుడే मिळेल తన మీద కక్ష కట్టి తనను వెళ్ళగొడుతున్నట్లుగా असं न म्हणता परमेश्वराने त्याच्यावरती वाईट काम केलं असं तो म्हणत आहे. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి అంటున్నాడు. आणि आज या जमिनीतून तुम्हाला हाकून दिलं आहे. దేవుడితో చెప్తున్నాడు, परमेश्वर तो म्हणत आहे నువ్వు నన్ను వెళ్ళగొడుతున్నావు అంటున్నాడు. तू मला हाकून दिलं आहे. తనేం చేస్తున్నాడు అనేది మర్చిపోయాడు. आणि त्याने काय केलं त्याचा विसर त्याला पडला आहे. దేవుడిని నిందిస్తా ఉన్నాడు, परमेश्वरची निंदा तो करत आहे. దేవుడిని నిందిస్తా ఉన్నాడు. परमेश्वरची निंदा तो నువ్వు करत आहे. చేసావు ఇది, आणि तुम्ही केलं आहे. నీ బట్టి నేను వెళుతున్నాను, तुझ्यामुळे मी जात आहे, నిన్ను బట్టి నేను వెళుతున్నాను, तुझ्यामुळे मी जात आहे. నువ్వే నన్ను వెళ్ళగొడుతున్నావు. तूच मला हाकलून दिलं आहे. దేవుడిని నిందిస్తా ఉన్నాడు. परमेश्वरची निंदा तो करत आहे. చూడండి ఎటువంటి లక్షణాలు తనలో కనబడతా వచ్చినాయి. पहा कशा प्रकारचे गुण त्याच्यामध्ये दिसत आहे. ఎటువంటి కయ్యను, कसा असणारा तो काहीन आहे. ఎంత ఆధిక్యతలు ఉన్నటువంటి किती संधी కయ్యను, प्राप्त केलेले तो असा होता तो. అటువంటి కయ్యను ఎటువంటి దుర్గుణాలను అలవర్చుకుంటూ వచ్చాడు. असा असलेला तो कैन किती प्रकारचे जे गुण असू नये असे गुण त्याच्या अंगी आले आहेत. కయ్యను వంటి వారమై ఉండకూడదు మనం. म्हणून काहींच्या दुष्टतेत आपण असू नये. అయితే యోహాను ఏమంటూ ఉన్నాడంటే, आणि योहान काय म्हणत आहे? యోహాను మొదటి పత్రిక योहानाचे पहिले पत्र 3వ అధ్యాయము 3रा अध्याय 12వ వచనాన్ని మనం చూసినప్పుడు 12 वचन जर आपण पाहिलं तर యోహాను తెలియజేస్తున్నటువంటి మాట, आणि योहान आपल्याला सांगत आहे या ठिकाणी మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. आणि काही त्या दुष्टाचा होता व त्याप्रमाणे आपण असू नये. ఎందుకు ఉండకూడదు మనం చూస్తా వచ్చాం आणि आपण ఇప్పటిదాకా. काय असू नये देखील पाहिलं आहे. అయితే వాడు దుష్టుని సంబంధి అయి आणि तो दुष्टाचा असा तो होता. ఎందుకయ్యాడు ఇట్లా? तो कसा का झाला అయ్యో ఎటువంటి ఆధిక్యతలు దేవుని వలన आणि సంపాదించబడినటువంటి कशा మనిషి. प्रकारे परमेश्वरापासून वेगवेगळ्या प्रकारची संधी चांगले प्राप्त तो करून घेतला आहे. మొట్టమొదట స్త్రీ పురుషుల కలయిక ద్వారా జన్మించినటువంటి మనిషి, आणि स्त्री पुरुषांच्या द्वारे प्रथम जन्मलेला तो संतान आहे. ఏ మంది అంతకు ముందున్నటువంటి మనుషులకు లేనటువంటి బాల్య దశను అనుభవించినటువంటి మనిషి, आणि त्याच्या अगोदर असलेल्या माणसांना जी संधी नव्हती ते बालपण याचा अनुभव घेतलेला हा काही దేవుని नाही. దయ వలన సంపాదించబడినటువంటి మనిషి. आणि दयेच्या द्वारे तो लाभलेला आहे. అదిగో ఆ కయ్యను దుష్టుని సంబంధి. आणि पहा तो काईन तो दुष्टाचा होता. యోహాను ఏమంటున్నాడు? దుష్టుని సంబంధి आणि అంటున్నాడు. पहा तो दुष्टाचा होता. వాస్తవానికి దుష్టుడు అంటే ఎవరో మనకు తెలుసు. आणि दुष्ट म्हटलं की कोण आहे आपल्याला माहित आहे. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థనను నేర్పించేటప్పుడు ఒక మాట మాట్లాడతాడు. आणि प्रभू येशू ख्रिस्त जेव्हा स्वर्गीय प्रार्थना शिकवताना तो म्हणाला మమ్మును దుష్టుడి నుంచి కాపాడుము అని. आणि दुष्टापासून तो आम्हाला सांभाळ. దుష్టుడి నుంచి మనం కాపాడమని దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. आणि दुष्टापासून आपला बचाव करावा. మత్తయి సువార్త 6వ అధ్యాయము, मत्तेय शुभवर्तमान 6वा अध्याय మత్తయి సువార్త 6వ అధ్యాయము मत्तेय शुभवर्तमान 6वा अध्याय 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, आणि 13 वचन जर पाहिलं 13వ వచనంలో రాయబడిన మాట, మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము అని రాయబడింది. आणि या ठिकाणी मत्तेय 6:13 वचन मध्ये, आणि आम्हास परीक्षेत आणू नको तर आम्हास वाईटापासून सोडीव. దుష్టుని నుండి మనల్ని తప్పించమని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. आणि वाईटापासून आपल्याला सोडव अशी प्रार्थना करणारे आपण असतो. దుష్టుడు అంటే సాతాను. आणि दुष्ट म्हटलं की तो सातान आहे, सैतान आहे. సాతాను సంబంధి కయ్యను. आणि सैतानाचा तो नातेवाईक आहे काहीन. ఇవన్నీ సాతాను లక్షణాలే. आणि हे सर्व सैतानाचे गुण आहे. కోపం తెచ్చుకోవడం, राग संतापणे, సణుగుకోవడం, कुरकुर करणे, హత్య చేయడం, खून करणे, అబద్ధము మాటలు మాట్లాడడం, आणि खोटे बोलणे, लबाडी करणे, దేవుడిని నిందించడం, परमेश्वरची निंदा करणे, ఇవన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలు. आणि हे सर्व सैतानाचे गुण आहेत. అందుకనే కయ్యను సాతాని సంబంధి, आणि म्हणून काहीन जो आहे सैतानचा संबंधी आहे. దుష్టుని సంబంధి అని आणि రాయబడతాడు. वाईटाचा पासून तो वाई आहे. సరే, మామూలుగా దుష్టుడు అంటే ఎవరు? आणि दुष्ट म्हटलं ते कोण आहे? బైబిల్లో రాయబడినటువంటి ఒక నిర్వచనం ఉన్నది. आणि पवित्र शास्त्रामध्ये दुष्टाबद्दल वचन आहे. సామెతల గ్రంథము नीतिसूत्रे 6వ అధ్యాయము, नीतिसूत्रे 6वा अध्याय సామెతల గ్రంథము 6వ అధ్యాయము नीतिसूत्रे 6वा अध्याय 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, नीतिसूत्रे 6 ते 12 जर पाहिलं तर 12వ వచనం, 12 वचन, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును
దుష్టుడునై ఉన్నాడు. अधर्म व दुर्जन मनुष्य उद्दामपणे भाषण करीत जातो. ఎవరు దుష్టుడు? आणि या ठिकाणी दुष्ट दुर्जन कोण आहे? కుటిలమైనటువంటి మాటలు आणि పలికేవాడు. उद्दामपणे भाषण करीत जाणारा तो आहे. వాడు పనికి మాలినటువంటి వాడు. आणि तो कुठल्याही उपयोगीचा नाही, कामाचा नाही. వాడే దుష్టుడు. आणि तोच दुष्ट आहे. దుష్టుని సంబంధి. आणि दुष्ट त्याचा संबंधी तो आहे. కయ్యను దుష్టుని సంబంధి. आणि काहीन देखील दुष्टतेचा होता. ఆ విధంగా దుష్టుని సంబంధిలాగా మనం ఉండకూడదు. आणि दुष्टाचे संबंधी त्याचे नाते आपण असू नये. మనం కయ్యను వంటి వారమై ఉండకూడదు అంటున్నాడు. आणि काहीन ज्या गुणाचा होता तसा आपण असू नये. ఇంకా మనం చూసినట్లయితే आणि अजून जर पाहिलं तर ఆదికాండము 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే उत्पत्ती 4 त्याचं 14 वचन पाहिल्यानंतर కయ్యను అంటున్నటువంటి మాట या ठिकाणी काहीन काय म्हणत आहे? 14వ వచనంలో, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశదిమ్మరినై ఉందును, నన్ను కనుగొని వాడేవాడో నన్ను చంపును అని యెహోవాతో అనెను. पहा, या जमिनीवर तू मला आज हाकून दिले आहे. मी तुझ्या दृष्टीपुढून लपलेला असेन. मी पृथ्वीवर परागंदा व भटकणारा होणार आहे आणि ज्या कोणाला मी सापडेल तो मला ठार करील असे होईल. చూడండి, కయ్యను స్థితి చివరికి ఎలా అయిపోయింది అంటే, आणि कायनाची परिस्थिती शेवटी कशी झाली पहा. మొట్టమొదటి వ్యవసాయదారుడు, सर्वप्रथम तो शेतकरी होता. పంటను పండించినటువంటి వాడు आणि पिके तो पिकवत होता. చివరికి దిగులు పడే స్థితికి వచ్చాడు. आणि शेवटी त्याला काळजी वाटू लागली చివరికి దేశదిమ్మరిగా మారిపోయాడు. आणि तो परागंद असा जो भटकणारा झाला आहे దేవుని యొక్క సన్నిధి నుంచి వెలివేయబడుతూ వచ్చాడు. आणि देवाच्या सानिध्यातून त्याला हकलून लावलेला आहे. అలాగా మనం ఉండకూడదు. आणि असं आपण असू नये. కయ్యనులాగా మనం ఉండకూడదు. आणि काहीन ज्या दुष्टतेत होता तसं आपण असू नये. దేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తున్నాడు. आणि परमेश्वर आज आपल्याला सांगत आहे కయ్యను మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. आणि कायनाची आठवण आपल्याला करून देत आहे. దేవునికి అర్పించేటువంటి అర్పణను బట్టి కయ్యను ఈ రకంగా మారిపోతూ आणि వచ్చాడు. परमेश्वर जी अर्पणे आणली होती त्याच्यामुळे त्याच्यामध्ये हे बदल घडले ఒకవేళ आहे. నీవు నేను ఏ విధమైనటువంటి అర్పణను దేవునికి ఇస్తున్నాము? तुम्ही आणि मी कशा प्रकारचे अर्पणे परमेश्वर अर्पण करत आहोत याचा विचार करा. ఎలాంటి అర్పణ ఇవ్వాలి? कसं अर्पणे दिले पाहिजे. హెబ్రీ పత్రికను మనం చూసినట్లయితే आणि हेब्री लोकास पत्रामध्ये जर पाहिलं तर 11వ అధ్యాయము, हेब्री लोकास पत्र 11वा अध्याय, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము हेब्री लोकास पत्र 11वा अध्याय, 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, हेब्री लोकास पत्र 11वा अध्याय 4 वचन, 4వ వచనం, 4 वचन. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. विश्वासाने हाबेलाने कायनापेक्षा अधिक चांगला यज्ञ देवाला केला. దేవునికి ఇచ్చేది ఎప్పుడైనా కూడా శ్రేష్టమైనటువంటిది ఇవ్వాలి. आणि परमेश्वर जेव्हा आपण देतो चांगला आणि श्रेष्ठ असलं पाहिजे. దేవుని మీద విశ్వాసాన్ని బట్టి ఇవ్వాలి. మనం आणि परमेश्वरवरती असलेल्या विश्वासाद्वारे आपण दिलं पाहिजे. శ్రేష్టమైనది ఇవ్వాలి. आणि श्रेष्ठ उत्तम चांगलं दिलं पाहिजे. మనకు పనికిరానిది ఇవ్వకూడదు. आणि कुठल्या उपयोगी नसलेल्या वस्तू देऊ नये. మనకు ఉపయోగం లేనిది ఇవ్వకూడదు. आणि आपल्या जी उपयोगी नाही त्या गोष्टी देऊ नये. అటువంటివి దేవునికి అవసరం లేదు. अशा गोष्टी परमेश्वराला गरज नाही. దేవుడు మన నుండి కోరుకునేది आणि శ్రేష్టమైనటువంటిది. परमेश्वर आपल्याकडून उत्तम श्रेष्ठची आवड तो धरतो. కయ్యను గురించి యూదా ఏమంటూ ఉన్నాడు అంటే, आणि कहण्याच्या विषयी युधा काय म्हणत आहे? యూదా పత్రికలో మనం చూసినట్లయితే, आणि युधाच्या पत्रात जर पाहिलं तर యూదా పత్రిక 11వ వచనంలో మనం చూస్తే, युधाचे पत्र 11वा अध्याय 11वा वचनामध्ये, అయ్యో వారికి శ్రమ, त्यांची केवढी दुर्दशा होणार. అయ్యో వారికి శ్రమ అంటున్నాడు. आणि कारण त्यांची केवढी दुर्दशा होणार. ఎవరికి శ్రమ? आणि कुणाची दुर्दशा होणार. కయ్యనులా ఉండేటువంటి వారికి శ్రమ. आणि कायनाच्या मार्गाने जसं राहतात మనం కయ్యను లాంటి వారు ఉండకూడదు అన్నాడు आणि దేవుడు. कायनाच्या प्रमाणे आपण वागू नये, राहू नये. ఒకవేళ అలా ఉంటే जर तसं आपण असाल तर వారికి శ్రమ. त्यांची दुर्दशा. అందుకే ఇక్కడ రాయబడిన మాట, म्हणून या ठिकाणी वचन आहे ఎందుకు వారికి శ్రమ అంటే, त्यांची केवढी दुर्दशा का होणार आहे. వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. आणि ते कायनाच्या मार्गामध्ये चालले. ఒకవేళ కయ్యను లాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నామేమో, आणि कायनाच्या विचाराप्रमाणे विचार आपल्या मनात దేవునికి असतील. ఇచ్చేటువంటి అర్పణలలో శ్రేష్టమైనవి ఇవ్వడం లేదేమో, आणि परमेश्वर जे उत्तम श्रेष्ठ आपण देत नसाल तर, దుష్టుని యొక్క గుణాలను మనం కలిగి ఉన్నామేమో, आणि दुष्टच्या गुण आपल्या ठाई असेल तर, కోపము, ఆగ్రహము, आणि राग द्वेष आणि आग्रह असेल, సణుగుకోవటము, అబద్ధము, आणि कुरकुर करणे, लबाडी बोल करणे నిందించేటువంటి గుణము, आणि निंदा करणे, చివరికి హత్య చేసేటువంటి ఆ కోపము, आणि शेवटी खून करणे इतकं ఒకవేళ संताप, ఇటువంటివి राग ఉన్నాయేమో असेल तर, మనం. अशा काही प्रकारचे गुण असतील तर, ఇవి ఉంటే మనం కూడా కయ్యను నడిచిన మార్గాన आणि నడిచేవాళ్ళం. ज्याप्रमाणे काही चाललं त्या मार्गात आपण चालणार आहे అలా असे आपण ఉండకూడదని చెప్పి దేవుడు మనకు असं తెలియజేస్తున్నాడు. असू नये असं म्हणून परमेश्वर आपल्याला सांगत आहे. ఒక మాటను మనం చూసుకుందాం. एक वचन आपण पाहूया. సామెతల గ్రంథంలో नीतिसूत्रे 11వ అధ్యాయము, 11वा अध्याय, 11వ అధ్యాయము नीतिसूत्रे 11वा अध्याय, 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, नीतिसूत्रे 11 त्याचं 24 वचन, 24వ వచనం అక్కడ రాయబడినటువంటి మాట, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు,
తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అని రాయబడింది. आणि एक विषम विवेक करतो त्याची वृद्धीस होते. एक वाजवीपेक्षा फाजील काटकसर करतो तरी तो भिकेस लागतो. తగిన దానికన్నా తక్కువ ఇస్తున్నావేమో. आणि जे वाजवीपेक्षा तू कमी देत आहे का? కయ్యను ఏం చేస్తా వచ్చాడు? आणि कायनाने काय केलं आहे? తన పొలంలో పండినటువంటి పంటలో కొంత ఇస్తూ వచ్చాడు. आणि त्याने आपल्या शेतातील जे पीक आलं आहे त्यातनं थोडंसं दिलं आहे. ఇవ్వాల్సినంత ఇవ్వలా, आणि जे द्यायचं तेवढं दिलं नाही, కొంత ఇస్తా వచ్చాడు. थोडं दिलं आहे. ఒకవేళ నీవు కూడా आणि कदाचित तू देखील असा ఇవ్వవలసిన దానికంటే తక్కువ आणि ఇస్తున్నావేమో. जे द्यायचं त्यापेक्षा तू कमी देत असेल तर, దేవుడికి ఇచ్చేటువంటి అర్పణలను కోత పెడుతూ ఉన్నావేమో. आणि परमेश्वर जे अर्पण देत थोडंसं तू काढून घेत असेल तर, నువ్వు కయ్యూను వంటి వారమై ఉండకూడదు. आणि तू देखील कायनासारखा असू नये. మనం ఆ విధంగా ఉండకూడదు. आणि अशा प्रकारे आपण असू नये. వాడు దుష్టుడి సంబంధి. तो दुष्टतेचा होता, తన दुष्टाचा आहे. తమ్ముడైన హేబెల్ ఎందుకు చంపాడు? आणि त्याने हबेल आपल्या बंधूला का मारलं? తన క్రియలు చెడ్డవి, कारण त्याची क्रिया वाईट होती. తన తమ్ముని క్రియలు మంచివైనందువలనే కదా. त्याच्या भावाची क्रिया चांगले कृत्य चांगले होते. మనం అలాంటి వారముగా ఉండకూడదు. आणि आपण कायनाप्रमाणे असू नये. దేవుడి కొద్ది మాటలను దీవించునుగా. परमेश्वर या थोड्या वचनाला आशीर्वाद करो.